హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ ఇష్టం. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనివారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. వెన్నెల చల్లగా హాయిగా ఉంది. మహారాజు ప్రభాకరుడు భార్య సహా డాబా మీద కూర్చొని తాంబూల సేవనం చేస్తూ వెన్నెలను ఆస్వాదిస్తున్నాడు. అతనికి సుశీల, సుగుణ, సుమతి అని 3 కుమార్తెలు. వారు గుర్తుకొచ్చారతనికి. గుర్తుకు రావటమే కాదు, వారితో తనని ఎక్కువగా అభిమానించేది ఎవరు అన్నది తెలుసుకోవాలనుకున్నాడు అతడు. అమ్మాయిలను సముఖానికి ప్రవేశపెట్టమని పరిచారికులను ఆజ్ఞాపించాడు. మరో క్షణంలో 3 అమ్మాయిలు మహారాజు ముందు నిలిచారు. సుశీలకు 18 ఏళ్ళు, సుగుణకి 17 ఏళ్ళు, సుమతికి 16 ఏళ్ళు. చూడముచ్చటగా ఉన్నారు. 3 తండ్రి ముందు తలలు వంచుకొని నిల్చున్నారు. తల్లులు, నాదో చిన్న ప్రశ్న. మీరు ఆ ప్రశ్నకి సరి అయిన సమాధానం చెప్పాలి. అడగండి నాన్నగారు. నేనంటే మీకెంత ఇష్టమో ఒక్క మాటలో చెప్పండి అని అడిగాడు మహారాజు. సమాధానంగా ముందు ఒకరిని ఒకరు చూసుకున్నారు రాకుమార్తెలు. సుశీల ముందు, నువ్వు చెప్పు. మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. ఎంత ఇష్టం అంటే నా ప్రాణమంత ఇష్టం. బాగుంది బాగుంది ఆనందించాడు రాజు. తల్లి సుగుణ, నువ్విప్పుడు చెప్పమ్మా. మీరంటే నాకు అందమైన ఈ ప్రపంచమంత ఇష్టం నాన్నగారు. ఆ మాటకి గర్వంగా భార్య వైపు చూశాడు మహారాజు. ఇప్పుడు సుమతి చెబుతుంది. ఏం చెబుతుందో చూద్దాం అన్నాడు. చెప్పమ్మా అన్నాడు. నాన్నగారంటే నీకెంత ఇష్టం అని అడిగింది తల్లి. నాన్నగారంటే ఊరగాయల్లో ఉప్పు అంత ఇష్టం అన్నది సుమతి. ఉప్పంత ఇష్టమా? చీదరించుకున్నాడు మహారాజు. మళ్ళీ చెప్పు అడిగాడు. అదే నాన్న, మీరంటే నాకు పప్పులో ఉప్పంత ఇష్టం అన్నది సుమతి. మతి పోయిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కోపగించుకున్నాడు రాజు. నన్ను అర్థం చేసుకోండి నాన్న, నా ఉద్దేశం ఏమిటంటే అని సుమతి ఏదో చెప్పబోతుంటే, ఆపు నీ అధిక ప్రసంగం, చేతులెత్తి వారించాడు రాజు. ఎవరెక్కడా? పరిచాలికల కోసం కేకవేశాడు. సెలవు మహాప్రభు. 2 భటులు వచ్చారు. సుమతిని ఉద్దేశించి రాజు చెప్పాడిలా. ఈ మర్యాద లేని దాన్ని, మహారాజుతో మాట్లాడటం చేతగాని దాన్ని వెంటనే నగర బహిష్కరణ చెయ్యండి. నాన్న, దిగ్భ్రమ చెందింది సుమతి. ఏమండి? చేతులు జోడించి నమస్కరిస్తూ అంత కోపం వద్దన్నట్టుగా ప్రార్థించింది భార్య. తండ్రిని గౌరవించలేని దాన్ని అంతఃపురంలో ఉంచలేను దేవి, ఉంచలేను. నన్ను ఉప్పుతో పోలుస్తుందా? తగిన శిక్ష అనుభవించాల్సిందే తెగేసి చెప్పాడు రాజు. తీసుకువెళ్ళండి భటులను ఆజ్ఞాపించాడు. నాన్న 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 అని ఎంత ఏడ్చినా పట్టించుకోలేదు రాజు. సుమతిని చూడటం ఇష్టం లేనట్టుగా ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. పదండమ్మ. సుమతిని తొందర చేశారు భటులు. అంతఃపురం నుంచి ఆమెను తరలించుకుపోయారు. నగర పొలిమేరలు దాటించి వెనుతిరిగారు. వెన్నెల్లో ఒంటరిగా నడుస్తూ కళింగ రాజధాని శివారుకు చేరుకున్నది సుమతి. నడిచి 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 అలసిపోవటంతో ఓ కొలను దగ్గర కూర్చున్నది. కొలనులోని నీరు తాగబోయింది. అందులో ప్రతిఫలిస్తున్న తనని నఖ శిఖ పర్వతం చూసుకున్నది. అందం, ధరించిన దుస్తులను రీత్యా తాను రాకుమారి అన్నది స్పష్టంగా తెలుస్తుంది. అలా తెలియకూడదు. తెలిస్తే బతకటం కష్టం అనుకున్నదామె. అందంగా ఉండకూడదు, రాకుమారినని తెలియకూడదు అని అనుకున్నది. చుట్టూ చూసింది. అదృష్టం కలిసొచ్చింది. ఎవరో కట్టి విడిచిన పాత బట్టలు దొరికాయి అక్కడ. వాటిని ధరించింది సుమతి. రాకుమారి దుస్తుల్ని కొలనుకు ఇటుగా గల చెట్టు తొర్రలో దాచింది. తర్వాత బొగ్గులు కనిపించాయి. ఎవరో బాటసారులు వండుకొని తిన్నట్టున్నారక్కడ. ఆ బొగ్గులు అరగదీసి మసిని ముఖానికంతా పూసుకుంది. నీరు తాగిందప్పుడు సేద తీరింది. ఈలోపు తెల్లారింది. తెల్లారడంతో
రాజధానిలోకి ప్రవేశించింది. ప్రతి ఇంటి తలుపు తట్టింది. ఎంటెడు పని చేస్తానన్నది. పని మనిషిగా తీసుకోమని అడిగింది. నెలకు 4 వరహాలు ఇమ్మనేది. ఎవ్వరూ ఇస్తామనలేదు. తీసుకోలేదామెని. అలా అడగ్గా ఓ ధనవంతుడు, డబ్బులివ్వను, ముప్పూటలా తిండి పెడతాను, ఇష్టమైతే ఇంటెడు పని చెయ్యమన్నాడు. అదే చాలు అన్నట్టుగా ఆ ఇంట్లో పనికి కుదురుకున్నది సుమతి. ఇంటి పని, వంట పని చేయసాగింది. ఆ ధనవంతునికి 2 కూతుళ్ళు. పేరు వినజ, వనజ. ఆ ఇద్దరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సరి అయిన సంబంధాలు దొరకటం లేదు. ఆ సమయంలోనే కళింగరాజు ఇలా దండోరా వేయించాడు. రాకుమారుడు పెళ్లి కొడుకు కాబోతున్నాడు. నచ్చిన అమ్మాయిలని పెళ్లి చేసుకోబోతున్నాడు. రాజమందిరంలో ప్రతిరోజు సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి వరకు 3 రోజుల పాటు కన్యలందరికీ ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రతి కన్య పాయస పాత్రతో ప్రవేశించాలి. అమ్మాయి నచ్చితే రాకుమారుడు ఆ అమ్మాయి చేతిలోని పాయసాన్ని తాగి ఆమెకు ముద్రిగా తొడుగుతాడు. ఎవరికైతే ముద్రికను తొడిగాడో ఆమెతోనే రాకుమారుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది అని దండోరా వేయించారు. దండోరాతో పాటు రాకుమారి చిత్రపటాన్ని కూడా కూడళ్లల్లో ఏర్పరిచారు. ఆ చిత్రపటాన్ని చూసిన ప్రతి కన్య అతను తన భర్త అయితే బాగుండు అనుకున్నది. మర్నాటి నుంచి రాజమందిరంలోకి కన్యల ప్రవేశం. వినజ, వనజలు కూడా అందుకు సిద్ధమయ్యారు. సుమతిని చక్కగా పాయసం తయారు చేసి పాత్రల్లో నింపి ఇవ్వమన్నారు. అదృష్టాన్ని పరీక్షించుకుంటామన్నారు. ఆ రాత్రి గడిచింది. తెల్లవారిందో లేదో వనజ, వినజలిద్దరూ అలంకరించుకోవటంలోనూ, సూర్యాస్తమయం కోసం ఎదురు చూడటంలోనూ క్షణం గడపసాగారు. జీడిపప్పు, కిస్మిస్, యాలకులు వేసి పాయసాన్ని అద్భుతంగా తయారు చేసింది సుమతి. పాత్రల్లో పోసి అందచేసింది. పట్టుకుని పరిగెత్తారు వినజ, వనజలు. చేసిన పాత్రలతో ఇంకా కొంచెం పాయసం ఉంది. దాన్ని పట్టుకొని తాను వెళ్తే తన అదృష్టాన్ని పరీక్షించుకోవటంలో తప్పు లేదు కదా. కష్టాలు తీరతాయనుకున్నది సుమతి. అనుకున్నదే ఆలస్యం. ఓ చిన్న పాత్రలో పాయసాన్ని పోసుకుని ముందుగా కొలను గట్టుకు చేరుకున్నది. అక్కడ చెట్టు తొర్రలో దాచిన రాకుమారి దుస్తులు తీసి ధరించింది. రోజువారీ బట్టలు దాచిందక్కడ. రాజమందిరానికి చేరుకున్నది. అర్ధరాత్రి కావస్తుంటే గబగబా వెళ్ళి కన్యల వరుసలో నుంచున్నది. అప్పటికి 2 సార్లు కన్యలందర్నీ చూశాడు రాకుమారుడు. ఎవ్వరూ నచ్చలేదతనికి. ముచ్చటగా 3వసారి చూద్దామనుకున్నాడు. బయలుదేరాడు. మందిరంలో వరుసలో కట్టి నుంచున్న కన్యలందరినీ చూస్తూ నడుస్తున్నాడతడు. కొత్తవారు చేరింది లేనిది గమనిస్తున్నాడు. అంతలో అర్ధరాత్రి అయినట్టుగా గంటలు వినవచ్చాయి. కన్యలు వెనుతిరిగారు. సుమతి కూడా వెనుతిరిగింది. ఆమె వెనుతిరుగుతున్నప్పుడు చూశాడు రాకుమారుడు. చందమామ తప్పుకున్నట్టనిపించిందతనికి. ఆ అందం, ఆ దుస్తులు, ఆహా అద్భుతం, అపూర్వం అనుకున్నాడు రాకుమారుడు. పరుగు తీశాడు అటువైపుగా. తన కోసం రాకుమారుడు వస్తున్నాడన్న సంగతి గమనించనే లేదు సుమతి. త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆత్రంతో పరుగు తీసిందామె. కొలనకు చేరుకోవాలి, దుస్తులు మార్చుకోవాలి. తర్వాత ఏమీ తెలియని దానిలాగా వినజ, వనజల ఇంటికి వచ్చేటప్పటికి ఎప్పటిలాగా మసి పూసుకొని పాత దుస్తులు ధరించి పని మనిషిలాగా పడి ఉండాలన్నదే ఆమె ఆలోచన. ఆ ఆలోచనతోనే రాకుమారుడి దృష్టికి అందనంత వేగంగా పరుగు తీసింది సుమతి. కనిపించి కనిపించకుండా పోయిన ఆ అందాన్ని వెతికి దొరక్కపోవటంతో నిరాశగా రాజమందిరానికి చేరుకున్నాడు రాకుమారుడు. ఆ రాత్రి గడిచింది. తెల్లవారింది. గత రాత్రి రాకుమారుడు ఎవరినో నచ్చుకున్నట్ట. ఆమె కోసం పరుగు తీశాట. అయితే ఆమె కనిపించనే లేదంటూ వినజ, వనజలు చెప్పుకోవటాన్ని విన్నది సుమతి. రాకుమారుడు నచ్చుకున్న ఆ అదృష్టవంతురాలు ఎవరో. నచ్చుకుంటే కనిపించకుండా పారిపోవటం ఏమిటి? అదేం చిత్రం అనుకున్నది. అంతలోనే ఆ మహాతల్లికి రాకుమారుడు నచ్చలేదేమో. రాకుమారుడికేం తక్కువ? ఎంత బాగున్నాడో! ఆ అందం, ఆ విగ్రహం ఎంత చూసినా తనివి తీరదు అనుకున్నది సుమతి. సాయంత్రం అయ్యింది. పాయస పాత్రలు పట్టుకొని కన్యలంతా మళ్ళీ రాజమందిరం ప్రవేశించారు. పరుగున పాయస పాత్ర పట్టుకుని సుమతి కూడా చేరుకున్నదక్కడికి. ఆసరికే బాగా పొద్దుపోయింది. అర్ధరాత్రికి ఇంకా గడియ సమయమే ఉంది. ఆయాసపడుతూ కన్యల వరుసలో నిల్చుందామె.
రాకుమారుడు సుమతి కోసమే చూస్తున్నట్టుగా అంత దూరం నుండి గబా గబా రాసాగాడు. తన కోసమంటే తన కోసం వస్తున్నాడు అనుకుని కన్యలంతా వరుస తప్పారు, గుంపుగా ఏర్పడ్డారు. ఆ గుంపులో పాపం రాకుమారుడికి సుమతి కనిపించకపోయింది. రాకుమారిని ముందుకు వెళ్లేందుకు సుమతి ప్రయత్నిస్తే ఆమెను వెనక్కి గుంజారెవరు. చూస్తే వినజ వనజులు. భయపడ్డది సుమతి. అంతలో అర్ధరాత్రి అయినట్టుగా గంటలు వినవచ్చాయి. గంటలు వినరావటం ఆ మరుక్షణం రాజమందిరంలో ఉండేందుకు వీలు లేకపోవటంతో అంతా ఒకరినొకరు తోసుకుంటూ బయటపడ్డారు. ఆ రాత్రి గడిచింది. ఇక తెల్లవారింది. ఆ రోజే ఆఖరి రోజు. ఆ రోజు గాని రాజ్యంలోని కన్యలు రాకుమారుడికి నచ్చకపోతే మర్నాటి నుంచి చుట్టుపక్కల రాజ్యాలలోని కన్యలను చూసేందుకు వెళ్తాడతడు. వార్తలు అలా వినవచ్చాయి. ఈ రాత్రి ఇటో అటో తేలిపోవాలన్నారు వినజ వనజ. గత రాత్రి తాము ఓ అందగత్తెను చూశామంటూ ఆమెను రాకుమారుడు చూస్తే తప్పకుండా పెళ్లాడే అవకాశం ఉంది అనటంతో అసూయపడి వెనక్కి గుంజామని చెప్పారు సుమతికి. ఈరోజు మళ్ళీ ఆ పిల్ల కనిపించాలి, ముఖమంతా రక్కి పెడతామన్నారు. విని వణికిపోయింది సుమతి. సాయంత్రం అయ్యింది. పాయస పాత్రలతో యథావిధిగా కన్యలందరూ రాజమందిరానికి చేరుకున్నారు. కన్యలను పరీక్షగా చూస్తూ ముఖద్వారం దగ్గర భటుడు వారిని లోపలికి పంపుతున్నాడు. ఆ భటుడు ఎవరో కాదు, రాకుమారుడే. సుమతి కోసం అతను మారువేషంలో నుంచున్నాడక్కడ. క్షణాలు గడిచిపోతున్నాయి. తమను చూసేందుకు రాకుమారుడు రావటం లేదని అటు కన్యలు గోల చేస్తూ ఉంటే ఇటు రాకుమారుడు కూడా అదే విధాన సుమతి కోసం ఆందోళన చెందుతున్నాడు. అర్ధరాత్రి 12 కావస్తుంది. ఇక 4-5 క్షణాల్లో గంటలు వినవస్తాయనంగా సుమతి పాయస పాత్రతో పరుగున వస్తూ కనిపించింది. రాకుమారుడు అడ్డుకున్నాడామెను. లోపలికి ప్రవేశం లేదంటూ ఆమె చేతిలోని పాయసాన్ని తీసుకుని తాగివేశాడు. ఆశ్చర్యపోయి చూస్తుంటే ముద్రిక ఆమె చేతివేలికి తొడిగాడు. చేష్టలుడిగిపోయింది సుమతి. తాను భటుణ్ణి కాదు రాకుమారుణ్ణంటూ మారువేషం ఎందుకు ధరించింది చెప్పి సుమతిని సిగ్గుల మొగ్గ చేశాడు. సుమతి రాకుమారుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి రాకపోయాడు కానీ విందుకి మిత్రదేశపు రాజు ప్రభాకరుడు కూడా విచ్చేశాడు. అతనికి వంటకాలన్నీ ప్రత్యేకంగా చేయించి వడ్డించారు. అన్నీ చప్పగా ఉన్నాయి. ఏది రుచికరంగా లేదు. ఊరగాయ కాదు, పప్పు కూడా చప్పగా ఉండి తినబుద్ధి కావటం లేదు. చీదరించుకున్నాడతడు. అప్పుడక్కడికి భర్తతో సహా వచ్చింది సుమతి. ఊరగాయలోనూ పప్పులోనూ సరిపోను ఉప్పు కలిపి తండ్రికి తినిపించింది. బాగుంది అని మెచ్చుకున్నాడు తండ్రి. నువ్వంటే నాకు ఉప్పంత ఇష్టమని అప్పుడు ఎందుకన్నానో ఇప్పుడు తెలిసిందా నాన్నా అని అడిగింది సుమతి. తెలిసింది అన్నట్టుగా కళ్ళు చెమర్చుకుని తలూపాడు రాజు. తల్లి అని అభిమానంగా చేతులు చాచాడు. ఆ చేతుల్లో ఒదిగిపోయింది సుమతి. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.